అధ్యక్ష లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఈరోజు టూ వీలర్ నడుపుతున్నారు. లైసెన్స్ లేని వాడు కారు నడిపి యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ కూడా చనిపోయినోడికి రావట్లేదు అధ్యక్ష. ఇక్కడే మన ఎమ్మెల్సీ గారు ఒక ఆయన చనిపోయారు, మన షాబ్జీ గారు. ఆయనకి ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక మైనర్ డ్రైవింగ్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయాడు. అందువల్ల ఈ రోజుకి కూడా ఇన్సూరెన్స్ రాలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష లాస్ట్ ఇంకొక చలనాల గురించి కూడా అడిగారు అధ్యక్ష. యాక్సిడెంట్ చేసిన ఆయనకి ఇన్సూరెన్స్ చనిపోయిన అతనికి రాలేదు ఇన్సూరెన్స్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. నేనేమంటానంటే అధ్యక్ష, ఇక్కడ మనకి ఒక అవినాష్ కొమ్మారెడ్డి అవినాష్, ఆయన లాస్ట్ ఈ చరణానికి సంబంధించి అధ్యక్ష డేటా ఎవాల్వ్ సొల్యూషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక యాప్, ఒక సొల్యూషన్స్ లోని ఒక యాప్ ని పెట్టి చరణాస్ అన్ని కూడా కలెక్ట్ చేశాడు అధ్యక్ష. అతగాడు సుమారుగా 100 కోట్ల రూపాయలు పైన వసూలు చేసి దగ్గర 50 కోట్ల రూపాయలు అతను సొంతానికి వాడుకొని గవర్నమెంట్ కి కట్టకుండా 50 కోట్ల రూపాయలు అతని మీద కేసు కూడా ఫైల్ అయింది. కేసు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది, కేసు కూడా నడుస్తుంది. ఒక 10 కోట్ల రూపాయలు ఏదో డిఫండ్ చేశాడని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు అధ్యక్ష. ఇంకా డబ్బులు కట్టాల్సి ఉంది, అతని మీద లీగల్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని చెప్పి ఎన్ఐసి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చలానా సిస్టమ్. ఇది నేను ఎందుకు ఇందాక క్లియర్ గా చెప్తున్నానంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది దెర్ ఈస్ నో టార్గెట్స్ టు స్టేట్ గవర్నమెంట్. విషయం ఏంటంటే సార్ మీరు అలా అంటే అలా సార్, భయం ఉండాలి సార్. పంపించండి, పంపిస్తున్నారు కదా, అలాగే 2 వీలర్స్ కూడా పంపించండి. మాక్సిమం అలాగే జరుగుతున్నాయి సార్. కొంతమంది ఆపితే ఆగుతారా సార్, సిగ్నల్ బంద్ పారిపోతుంటారు. ఆ సిగ్నల్ మళ్ళీ మేమేమో ట్రేస్ అవుట్ చేసుకుని నెంబర్ ట్రేస్ అవుట్ చేసుకుని ఆ నెంబర్ కి డైరెక్ట్ గా ఈ ఛానల్ రూపంలో డబ్బులు ఫైన్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు ఎన్ఐసి వాళ్ళు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేది కూడా 35% పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు తీసుకున్న చలనాలు ఇస్తారు. అంతకు మించి ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ కి ఎటువంటి చలనాలకు సంబంధించి లేదు అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, ఇప్పుడు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా, మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ రోజు 1000 రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు. అలాగని 1000 రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్కి లేదు. కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి, కనీసం వాళ్ళకు ఒక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఏదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే 1 or 2 మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు. కానీ మీరు కూడా, నేను డిపార్ట్మెంట్ తరఫున అభ్యర్థించేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ చుట్టము కాదు, వాళ్ళు ఎవరో కక్ష కూడా కాదు. కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రక్రియలో వాళ్ళు గనక రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు ఆపే ప్రయత్నమే. మేము కూడా మీరు చెప్పిన సూచనల్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించి మరీ అంత రూట్ గా బిహేవ్ చేయకుండా ఉండే చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 136 మాధవరావు గారు, నా కూర్చోండి. నెక్స్ట్ మీకు వచ్చింది కూర్చోండి. అరే ఇది మంచి ప్రాక్టీస్ కాదు. వినండి మేడం, ఎందుకంటే మీకే ఉపయోగపడేది సార్. పక్క రాష్ట్రాల్లో ఒక జియో ఉపయోగపడి చెప్పదు, ప్రజలకు ఉపయోగపడి ప్రజలకే సార్. జియో పక్క రాష్ట్రాల్లో జియో ఉంది సార్. 2 వీలర్ ఏదైతే సేల్ చేసేటప్పుడే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, లైఫ్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తారో 2 హెల్మెట్లు కూడా తీసుకుంటేనే బైక్ అమ్మే రూల్స్ ఉన్నాయి సార్ పక్క రాష్ట్రాల్లో. దయచేసి బైక్ అమ్మేటప్పుడే 2 హెల్మెట్లు, తోలేవాడికి వెనకోడికి కూడా హెల్మెట్ కంపల్సరీ కొనాలనే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే కొత్తగా కొనుక్కునే వాళ్ళందరికీ హెల్మెట్లు వస్తాయి. రెండోది అధ్యక్ష, గతంలో ఆల్రెడీ బళ్ళు కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా మీరు 1000 రూపాయలు చలాన్ డబ్బులు తీసుకొని అకౌంట్లో వేసే బదులు ఆ 1000 రూపాయలు 2 హెల్మెట్లు కనుక ఇచ్చేస్తే వాళ్ళకి అక్కడే ఫైన్ కి ఆ 2 హెల్మెట్లు రోజు పెట్టుకొని తిరుగుతారు అధ్యక్ష. హెల్మెట్లు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సాక్షి పేపర్లో ఆర్టికల్ వస్తుంది అధ్యక్ష, మాకు హెల్మెట్లు కూడా ప్రభుత్వం అమ్ముకుంటుంది అని. ఓకే, మీ సూచన తీసుకుంటాము. ఇందాక ఒక ప్రశ్నకి సమాధానం మర్చిపోయిన అధ్యక్ష, 2వ వ్యక్తి హెల్మెట్ పెట్టుకునేది అది కూడా కంపల్సరీ సార్. ఇది ఒక హెల్మెట్ కి డబ్బులు కడితేనే ఇది ప్రాబ్లం వస్తుంది. అందువల్ల కొంచెం ఇది కూడా కంపల్సరీగా 2వ వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, డెఫినెట్ గా పెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 13683 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. సార్ ధన్యవాదాలు అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు అధ్యక్ష.
బీసీ ప్రశ్న సమాధానం ఉత్పన్నం కాదు అధ్యక్ష. తిరుమలరావు మాధవరావు అధ్యక్ష క్లుప్తంగా 2 గంటల అయింది క్వశ్చన్ అవరు, మీరు సూటిగా అడగాలి. సింగిల్ సప్లిమెంటరీ. అధ్యక్ష, మంత్రి గారు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయట్లేదని చెప్పారు అధ్యక్ష. మేము అడిగింది 2024-25 మధ్య కాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల గురించి అడిగాం అధ్యక్ష. అసలు లబ్ధిదారులు మీరు గుర్తించారా, ఎంతమంది ఉన్నారు అనేది మేము అడిగింది అధ్యక్ష. పథకం అమలు చేస్తున్నారా లేదనేది సెకండరీ అధ్యక్ష. అసలు లబ్ధిదారులు ఎంతమంది నిరుద్యోగ వృత్తిలో అర్హత ఉన్న వాళ్ళు అడుగుతున్నాం అధ్యక్ష. ఈ విషయంలో గతంలో 2014-19 మధ్య కాలంలో కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అధ్యక్ష. రెండోది, తర్వాత చెప్పండి, తర్వాత మాట్లాడండి మీరు కావాలంటే, తర్వాత చెప్పండి, మేము కాదనలేదు, తర్వాత చెప్పండి. పోతే అధ్యక్ష రెండోది 2019-24 కరెక్ట్ ఏమండి, మేము చెప్పిన దాంట్లో కరెక్ట్ లేకపోతే మీరు మళ్ళీ లేచి చెప్పొచ్చు కదా మంత్రి గారు, మాకు అభ్యంతరం లేదు దాంట్లో. అధ్యక్ష, ఈ విషయంలో 2019 ప్లీజ్ వినండి. ఇక్కడ అడిగినట్టు ప్రశ్న, మంత్రి గారు చెప్పిన ప్రశ్నకి మీరు క్లారిఫికేషన్ ఏంటి, అడిషనల్ గా ఏం అదే సార్ నేను అడిగింది ఏంటి, 2024-25 మధ్య కాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద లబ్ధిదారులను గుర్తించారా అని ఎంతమందిని అడిగాము. అసలు దానికి ఈ పథకం అమలు చేయట్లేదని చెప్తున్నారు సార్. పథకం అమలు చేయడానికి, నిరుద్యోగం గుర్తించడానికి ఎంతమంది నిరుద్యోగులు దానికి ఏం సంబంధం అధ్యక్ష? మా ప్రభుత్వం లక్ష్యం ఒకటే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా సంస్థలను, ఇన్స్టిట్యూషన్స్ ను తీసుకొని వచ్చి ఉద్యోగ కల్పన చేస్తున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే ఈ 9 నెలల్లో సుమారు 100లాది ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి అధ్యక్ష. దానిలో చెప్పుకుంటూ పోతే చూడండి అధ్యక్ష, చెప్పండి సమాధానం. ప్రతి ఒక్క రోజు అధ్యక్ష, మాత్రమే చెప్పండి. ఈ రోజు మల్లపల్లి పారిశ్రామ వాడలో అశోక లైలాండ్ కంపెనీని ప్రారంభించడం జరుగుతోంది అధ్యక్ష. దానిలో సుమారు 5,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తున్నాం అధ్యక్ష. అలాగే నక్కపల్లిలో ఆర్సలర్ మిట్టల్ కంపెనీ, గూగుల్ అయితేనేమి, హెచ్సిఎల్ అయితేనేమి, గూలు అయితే ఏమి, గోద్రేజ్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ఎంఓఈ అయితానే ఉంది అధ్యక్ష. ఉద్యోగ వృత్తి అనే దానికంటే ఉద్యోగ కల్పన చేస్తున్నాం అధ్యక్ష. డైరెక్ట్ గా చెప్పండి. ఉద్యోగ కల్పన చేసేదానికి ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది అధ్యక్ష. మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, మా ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రియారిటీ ఏదంటే ఉద్యోగ కల్పన అధ్యక్ష. కల్పించలేనప్పుడు ఉద్యోగ వృత్తి ఏదైతే చెప్పాం, నిరుద్యోగ వృత్తి ఏదైతే చెప్పామో అది ఇస్తాం. తప్పకుండా డేటా అనేది సభ ముందుకు అతి త్వరలోనే తీసుకొని వస్తాం అధ్యక్ష. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు కానీ నిరుద్యోగ వృత్తి ఎంతమంది ఉన్నారు చెప్పండి, చెప్పట్లేదు అధ్యక్ష. అసలు ఈ స్టేట్ లో ఉద్యోగాలు లేని నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? మీరు ఎందుకో 9-10 నెలలు ఐడెంటిఫై చేయలేదు. వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం అమలు చేయమన్నారు, ఏ సంవత్సరం అమలు చేస్తారు? సూటిగా అడిగా నేను, దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష దయచేసి. సార్ నేను ఒకటే చెప్తున్నా, క్వశ్చన్ చదివానండి. మీరు అడిగింది ఏంటంటే క్వశ్చన్ ఇది 24-25 మధ్య కాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద గుర్తించిన లబ్ధిదారులు వివరంలో ఏమని అడిగారండి మీరు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఫస్ట్ ప్రియారిటీ